హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. ఇది ఎలా త్వరగా అయిపోయే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. లంచ్ బాక్స్లోకైనా టైం లేనప్పుడైనా ఇలా చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. దీని ఆలుగడ్డల్ని ఇలా కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ రాగానే దింపేసుకుంటే ఇలా నీట్గా ఉడుకుతుంది. ఈ ఉడికే లోపే మనం కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం వెల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు అండ్ కొంచెం మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ఇవి సన్నగా తరుక్కొని నూనెలో వేసిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేదు. మసాలాలు సేమ్ లాస్ట్లో ధనియాల పొడి ఒకటే యాడ్ చేస్తున్నానండి. సో చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది. అండ్ దీంట్లోకి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే నూనెలో కొద్దిసేపు మగ్గితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను అయితే మరీ పెద్ద కాకుండా చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆ ఆలుగడ్డల్ని దీంట్లో వేసుకోవాలండి. ఇవి ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత ఇవి మొత్తాన్ని నీట్గా ఆ పేస్ట్లో కలిసేంత వరకు మంచిగా నీట్గా తిప్పుకోవాలండి. ఈ టైంలోనే కొంచెం ఇది తిప్పుకున్న తర్వాత కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా సాల్ట్ ఏదైనా సరిపోకపోతే వేసుకోండి. కారం అయితే మ్యాక్సిమం సరిపోతుంది. అంతే, వేడివేడిగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.